ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సైకిల్ మీద ప్రయాణించారు. రామారావుపాడు నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్పై వెళ్లారు. దారి మధ్యలో ప్రజలను పలకరిస్తూ పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్న వంగలపూడి అనితతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ సైకిల్ వాడుతున్నారు. సైకిల్ మీదే వారి కార్యకలాపాలకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఆవిడ దాదాపు రామర్పాడు నుంచి బెన్ సర్కిల్ వరకు సైకిల్లోనే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మ్యామ్, సైకిల్లో వచ్చారు మ్యామ్. ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా అటు వైజాగ్లో సీఎం కూడా సైకిల్ నడుపుతున్నారు, ఇటు మీరు కూడా ఎలా అనిపిస్తుంది? సైకిల్ మీద రావడం మాకు గౌరవంగా భావిస్తామమ్మా. ఎందుకంటే మా పార్టీ గుర్తు ఇదే, సైకిల్ గుర్తు మీదే మేము గెలిపించుకొని ఈరోజు హోమ్ మినిస్టర్ పొజిషన్కి వచ్చాం. సో ఈ సైకిల్ తొక్కడం అనేది నిజంగా ఒక గర్వకారణం. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఈరోజు ఒక పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ యూజ్ చేసి పెంచాలి. అట్ ద సేమ్ టైం బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసి పెంచాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఒక మంచి దృక్పథంతో తీసుకున్నందుకు ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నా. రాబోయే కాలంలో కూడా సైకిల్ వినియోగం కానీ, బ్యాటరీ వెహికల్స్ వినియోగం కానీ ఉంటే ఒక పక్క నుంచి ఆరోగ్యం, ఒక పక్క నుంచి కాలుష్య రహిత సమాజం కూడా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అటు ప్రధానమంత్రి చూసుకుంటే ఎస్కాట్లో సగం ఎస్కాట్ తగ్గించేశారు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ. మీ పరంగా ఏం చేశారు? మాది సగం మాది తగ్గించుకున్నాం, మేమే తగ్గించుకున్నాం. సో ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలకి చేరువ కావాలి. ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలకి చేరువ కావాలనే ఉద్దేశంతోనే, అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తగ్గాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయే అంటే యుద్ధ కారణంగా వచ్చే పరిణామాలన్నీ కూడా ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకూడదన్న కారణంతోనే మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు అంతా సైకిల్ మీదే వెళ్తాం మ్యామ్, ఎక్కడికి వెళ్ళినా అదేమన్నా సైకిల్ ఆర్ యూ వెహికల్ అంతే, కార్ ఎక్కే ప్రసక్తి లేదు. సో ముఖ్యంగా చూసారు కదా, ఈ రోజంతా సైకిల్ మరియు ఈవీ వెహికలే వాడతామని కూడా చెప్పారు. కార్ ఎక్కే పరిస్థితే లేదని కూడా చెప్తున్నారు. ఎస్కాట్కి సంబంధించి అంటే పర్యావరణ రక్షణకు సంబంధించి ఏవైతే ఎస్కాట్స్ తగ్గించారు, ఇటు ప్రధానమంత్రి తమ ఎస్కాట్లను తగ్గించారు, ఇటు డిప్యూటీ సీఎం కానీ ఎలా అయితే తగ్గించారో అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఎస్కాట్లో కూడా సగం ఎస్కాట్స్ తగ్గించేసామని, ఓన్లీ ఒక కార్ ఒక వెనకమాల ఒక ఎస్కాట్ని మాత్రమే పెట్టుకున్నామని కూడా చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ ఏ కార్యకలాపాలు ఉన్నా ఈరోజు పర్యావరణ రహితమైన కార్యక్రమాలకు అన్నింటికి కూడా సైకిల్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే వాడతామని హోమ్ మినిస్టర్ పిలుపునిచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.